ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఈ పంచభూతములను కుంభించి రేచకమందు నిలసి ఉన్నందువలన ఇప్పుడు నేను బ్రహ్మమునైతిని. భక్తులారా, క్షరమనగా ఆశ, అక్షరమనగా ఇవి ఏవియును మన వెంట రావని తెలుసుకునుటయే అక్షరము అనబడు. దానిని పరిపూర్ణముగా తెలుసుకుని ఉన్నందువలన ఇప్పుడు నేను బ్రహ్మమునైతి. వాధావేదములన్నీ వర్తించే కల్మాష విరివిగా కడియాల భక్తులారా, మీకు కొన్ని కాలజ్ఞాన రహస్యములు తెలిపెదను, శ్రద్ధగా వినుడి. నా మఠమునందు సూర్యచంద్రాదులు ఉన్నంత కాలము పూజలు ఇదే విధముగా జరుగుతుండును. నేను దుష్ట శిక్షణ శిష్ట పరిపాలమునకై శ్రీ వీరభోగ వసంతరాయుండనై కలియుగమున 5000 సంవత్సరముల మీదట నేను వచ్చేదను. ఆ కాలమునందు తెలిపేదా వినుండి. భక్తులారా, దక్షిణమున ఉత్పాదమైన నక్షత్రం ఒకటి పుట్టును. దానిని మీరందరూ చూడగలరు. అదినుగాక చూడండి అబ్బాయి, ఇది మీ ఊరు. ఈ ఆడుతుండోళ్ళంతా మీ ఊరు వాళ్ళు నాటకం ఆడుకుంటుంది. మీరే గోల్ చేస్తే ఇంకేం ప్రయోజనం చెప్పండి. కొంచెమన్నా మీకు తెలియద్దా? ఏమనుకుంటారు మీరు? ఇప్పుడు ఈ మాల తీసేదానికి నాకు తెలుసు, నేను పంతుల్ని. ఎవరికాడ ఏం చేయనో నాకు తెలుసు. మీరు గమ్మున ఇంట గమ్మున కూర్చొని మనోళ్ళని జయప్రదం చేయాలని మీరు ఎవరు గోల్ చేస్తారు అబ్బాయి? పక్కన నుంచి వచ్చిన లెక్కలు చేయండి మిమ్మల్ని. ఏమనుకుంటారు మీరు? ఇస్తున్నాం ఉండండి, కాన్వెంట్ ఇరుక్కున్నాడు, ఇగ్గుడిద్ది ఇది ఉండండి. భక్తులారా, మీకు కొన్ని కాలజ్ఞాన రహస్యములు తెలిపెదను, శ్రద్ధగా వినుడి. నా మఠమునందు సూర్యచంద్రాదులు ఉన్నంత కాలము పూజలు ఇదే విధముగా జరుగుతుండును. నేను దుష్ట శిక్షణ శిష్ట పరిపాలమునకై శ్రీ వీరభోగ వసంతరాయుండనై కలియుగమున 5000 సంవత్సరముల మీదట నేను వచ్చేదను. ఆ కాలమునందు తెలిపేదా వినుండి నాయనలారా. దక్షిణమున ఉత్పాదమైన నక్షత్రం ఒకటి పుట్టును. దానిని మీరందరూ చూడగలరు. అదినుగాక అన్ని వర్ణంబుల వారు
సురాపానముల చేత మతి భ్రష్టులై చెడిపోవుదురు. మాలలకు మంచములు, బ్రాహ్మణులకు పీటలు అమరును. వావి వరసలు లేకుండా పెళ్ళిళ్ళు జరుగును. పాతాళ గంగలో నీరు ఇంకిపోవును. భూతలమునందు మంటలెగయును. సముద్రములో ఉన్న జీవరాశులన్నీ నశించిపోవును. ఉప్పుగుండూరు చెరువు క్రింద ఉత్పాదములు పుట్టి ఉత్తమ వైశ్యులందరూ నశించిపోవుదురు. 18 పట్టణములు జలప్రవాహమున పాడైపోవును. చీమకుర్తి 12 పట్టణం బగును. కొచ్చర్ల కోటలో కోడి 3 మాటలాడును. ఇచ్చిన సొమ్మంతయో దిగమింగి భాషకులు తయారవుదురు. ముండమోపులంతయో ముత్తైదులవుదురు. మధుర మీనాక్షమ్మ ఇలాంటి భక్తులతో మాటలాడును. కావేరు, కొల్లేరు ఉప్పొంగును. శ్రీరంగనాయకుని వద్ద మేలైన వాక్యములు వినబడును. ముందు ముందు బంగారము ముత్యమంతయు దొరకకయుండును. ఎత్తడి బంగారమంతా రేటు కలిగియుండును. ఈత చెట్టు ఒకటి రాత్రి యందు పరుండి ఉదయమున లేసి నిలసియుండును. భార్యాభర్తలకు వైరంబులు పుట్టును. కామ క్రోధములు హెచ్చును. నా కాలజ్ఞాన పాతరిపైన చింత చెట్టు ఒకటి మొలయను. ఆ చింత చెట్టునకు నేనొచ్చు సమయమున సామంచి పువ్వులు పూయను. అది ఏ నా రాకకు నిదర్శనము. భక్తులారా, రైట్ చెప్తా. స్టార్ట్ చేయమంటారా? భక్తులారా, మీకు చెప్పవలసిన విషయములు ఇంకా చాలా ఉన్నవి. అవి ఎన్నియును చెప్పుటకు నాకు వ్యవధి లేదు. నేను యోగ నిద్ర యందుండవలెను. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ సంస్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి రైట్. భక్తులారా, ఉండండి. భక్తులారా, నేను యోగ నిద్ర యందుండగా నా ప్రథమ శిష్యుడైన సిద్ధుండు నాకు సమీపించున్నట్లు నేను ఎరింగి తిని, మేము ఇరువురము కలిసి కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము ఈ 4ంటికి 10 అవతారములనెత్తి ఉంటుంది. వారిలో మొదటి అవతారము కాశీలో రామ బ్రహ్మేంద్ర స్వామి కైలాసనాథులమై 3,50,22,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారము అటులా శాలించి, రెండవ అవతారమున యాగంటి ఈశ్వరుడు సాంబయ్య అనే అవతారమునెత్తి 50,22,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారము అటులా శాలించి, మూడవ అవతారమున యాగంటి లక్ష్మప్ప వీరప్ప అను అవతారమునెత్తి ఆ యుగం అటులా శాలించి, 4వ అవతారమున సిదంబర రామయోగులమై 50,22,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారము అటులా చాలించి, 5వ అవతారమున కంచర్ల రామన్న చిన్నవేమన్నలమై 5 యుగంబులకు సరిపడ 306 కోట్ల పద్యములను వ్రాసి ఆ అవతారము అటులా శాలించి, 6వ అవతారమున బుసవేశ్వరులు శ్రీ వీరభోజాచార్యులు బుసవేశ్వరులమై 3,50,22,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారము అటులా శాలించి, 6వ అవతారమున
వీర భోజాచారులు